తిను పాలకూర అది. తిను పాలకూర అది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎట్లున్నారు ఫ్రెండ్స్? మేమైతే మస్తు ఉన్నాం ఫ్రెండ్స్. ఇవాళ వీడియో వచ్చేసి ఏం వీడియో అంటే ఫ్రాంక్ వీడియో చేస్తున్నాం రాజేష్ మీద. ఏం ఫ్రాంక్ అంటే చూడండి, మస్తు ఇది ఉంటుంది లేదా వీడియో అయినాక తెలుస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఇది వచ్చేసి ఏంటంటే అంజలి దగ్గర నుంచి చూపించు ఫ్రెండ్స్. ఇది మైదాకు. అయితే మైదాకుతో ఏం చేస్తుంది అక్క అనేసి అనుకుంటున్నట్టు. ఈ మైదాకు ఏం చేస్తా అంటే మిక్సీలో వేసి మిక్సీ పట్టేస్తా. తొడకూర అంటే నమ్ముతారో నమ్మరా కానీ నాకు పాలకూర అంటే ఇష్టం. మా రాజేష్కి పాలకూర అని చెప్పేసి రాజేష్కి అయితే పెడతా ఫ్రెండ్స్. చూడండి లాస్ట్ వరకు అయితే వీడియో ఎట్లా వస్తుందా అనేసి. దాని మమ్మీ మళ్ళీ నా పేరు వేయగల. నా పేరు నీ పేరు కానీ నా పేరు కాదు. చూద్దాం సక్సెస్ అవుతుందా కాదా. నన్ను అడిగి నాకు నీ పేరు వేస్తా. మమ్మీ చెప్పింది నీవు ప్రాంక్ చేద్దామని. డాడీ అడుగుతుందా? చూద్దాం చూద్దాం. మమ్మీ నేను పెట్టుకున్నామని అమ్మమ్మతో తెప్పించుకుంటే నువ్వేంది డాడీకి ఇట్లా వేస్తున్నావు? చూద్దాం. డాడీ ఇవ్వాలా ఇద్దరిని కలిసి దంచుతాడు మన డాడీ వచ్చినాక. కొట్టినా కొడతాడు డాడీ. కొట్టినా కొడతాడు డాడీ. చూద్దాం. ఇది మిక్సీ పట్టేసి ఇప్పుడు భగవన్లో అయితే వేసి పెడదాము. రాయేష్ భగవన్లో అయితే నమ్ముతారు కదా, అందుకని ఫ్రెండ్స్ చూడండి ఇక మిక్సీ అయితే పట్టేసిన. ఈ మిక్సీ పట్టింది ఏం చేయాలంటే భగవన్లు వేసుకుందాము. భగవన్లు వేస్తేనే కదా రాయేష్కి డౌట్ రాదు, అందుకనే ఇప్పుడైతే ఈ భగవన్లో పాలకూర అయితే వండేసిన ఫ్రెండ్స్. కానీ భయం వేస్తుంది ఫ్రెండ్స్, కక్కుతాడా ఏం చేస్తాడా అనేసి. చూద్దాం. అయితే ఇప్పుడు ఏంటంటే ఒట్టి పాలకూర అయితే మన రాజుకి ఇదే తిన్నాగానే ఒట్టి ఉప్పు కారం లేకపోతే తిడతారు కదా, అందుకని కొంచెం ఉప్పు అయితే వేద్దాం ఇలా. ఓకే ఫ్రెండ్స్ చూడండి, ఇక ఉప్పు అయితే వేసిన ఫ్రెండ్స్. ఉప్పు వేయగానే రెడ్గా అయిపోయింది ఉప్పు ఇట్లా. మేదాకు మస్తు ఎర్రగా ఉన్నట్టుంది ఫ్రెండ్స్. కానీ పాపం మస్తు వెయిట్ చేస్తున్నా, చూస్తే చేతికి పెట్టుకోవాలనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇది అయితే అయిపోయింది కదా, దీని మీద అయితే మూత పెట్టేద్దాం. అంజలి డాడీ వచ్చింది, బండి సప్పుడు అవుతుంది. డాడీ రాగానే ఏం చెప్పకు డాడీకి, సరేనా? డౌట్ వచ్చేటట్టు చేయకు, ఓకేనా? ఏం చేస్తున్నావు ఫ్రెండ్స్? అంజలి వాళ్ళ స్కూల్లో అయితే రేపు డ్రాయింగ్ కాంపిటీషన్ ఉంది. అంజలి అయితే ఇక డ్రాయింగ్ చేసింది ఫ్రెండ్స్. చూడండి ప్రాక్టీస్ చేస్తుంది ఇట్లా. గేట్ పెట్టా తీపో తీసింది వస్తుంది. హాయ్ చెప్పు. వీడియో తీస్తున్నా, వీడియో పెట్టుకున్నా చోలా. వీడియో తీస్తున్నా. అంజలి డ్రాయింగ్ చేసింది. అంజలి డ్రాయింగ్ కాంపిటీషన్ ఉందంట అంజలి వాళ్ళకి. చూపి డాడీకి. బీచ్ డ్రాయింగ్ రేపు అదే వేస్తుంది అంటే ఇప్పుడు ప్రాక్టీస్ చేసింది. ఇక నేను చెప్తా ఎక్స్ప్లెయిన్. ఇది సన్, ఇది మౌంటైన్స్, ఇది కాకిలు. ఫ్రెండ్స్ అంజలి డ్రాయింగ్ ఎట్లుందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఇట్లా పట్టుకొని నుంచి అయిపోయిందా? మొత్తం అయిపోయిందా? నన్ను ఇక తిందాం, ఆకలి వేస్తుంది. డాడీ గురించే వెయిట్ చేస్తున్నాం. మస్తు చల్లగా ఉంది బాబు, అందుకే నడువు. మళ్ళీ ఇంట్లో పోతే నేను చేతులు కావాలి నడుకోపోయి. ఇక వేడి వేడి అన్నం, బెండకాయ, తోటకూర, పాలకూర. అరే నరే ఆకలి వేస్తుంది మాకు. తోటకూర కాదే పాలకూర. నడు అంజలి నువ్వు ఇట్లా హ్యాండ్ వాష్ చేసుకోపో. డాడీ ఎట్లా రియాక్షన్ అయితే చూద్దాం. నువ్వే పట్టించేటట్టున్నావు నన్ను చేతులు అంజలి. అన్నం భవన్లో అవన్నీ తీసుకురాపు. అన్నం భవని, కూర భవన్ అవన్నీ తీసుకురా. లోవు
దెబ్బ దెబ్బ అన్ని పనులు నాకు చెప్తావు. నువ్వు క్యూట్ గల్లు కదా అందుకని తీసుకురా. ఏమంటే క్యూట్ గాళ్ళు మీకోసం బట్టలు ఉతుకుంటా, గిన్నెలు అంతా వంట చేస్తా, టిఫిన్లు కడతా, అదైతే చెప్పని ఫస్ట్ ఉంటావు. మన మీకోసమే కదా నేను కష్టపడిపోద్దంట. ఏంటి దాగా ఇద్దా దా స్పూన్ తీసుకో. స్పూను నీ బెండకాయ కడిగి ఇట్లా తెచ్చుకో. డాడీ ఫేవరెట్ పాలకూర ఇవాళ. నాకు ఫేవరెట్ బెండకాయ. బెండకాయ నా ఫేవరెట్. బెండకాయ. అంజలి స్పూన్స్ తీసుకో. అరే ఆమెకేం చెప్తున్నా? స్పూన్ తీసుకో అని చెప్పు అనుకుంటా. నువ్వు ఫోన్ పట్టుకొని కూర్చుంటావు తినే ముంగట. అరే చెప్తలేనా నేను వీడియో తీసుకుంటున్నా అనేసి. తినేదే పెడతా ఎప్పుడు? తినేదే పెడతా. తినేది లేకపోతే ఏం పెట్టాలి? నీ బెండకాయ కూర తెచ్చుకున్నావా? ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేమైతే అన్నం తింటున్నాం. అంజలి నీకు ఇట్లా అన్నం పెట్టుకో. దగ్గులు వస్తుంది బాగా. చాలా అందమా ఇంతవరకు ఇష్టం. ఏం కూర చేస్తాను? బెండకాయ పిల్లలకు చేసిన. నీకేమన్నా పాలకూర చేసిన. తోటకూర కాదే పాలకూర. బెండకాయ వేయాలా? వద్దు నాకు. పప్పు కూడా ఉంటుంది కదా. పప్పు అయిపోయింది. ఆ? పప్పు అయిపోయింది. నాకు వద్దు పాలకూర. పండు వేసినా తినరా? పప్పు లేదా? పప్పు లేదు. అని దింపియావా వరంగానికి? తినిపిస్తాయిగా. వరం దా తిందాం. మనం మనం ఇట్లా అన్నం వేసుకుందాం. ఏంది పాలకూరనా? ఏంది ఉప్పు లేదు కారం లేనట్టు పడుతుంది. ఉప్పు ఎందుకు లేదు, కారం ఎందుకు లేదు? అది ఎంత మంచిగా కలిసింది. ఉప్పు లేదు, కారం లేదు అంట. పప్పు ఉంటే బాగుంటుంది. పప్పు పొద్దున్నే పెట్టినా కదా టిఫిన్లో. ఫోన్ తీసా ఫస్ట్. తినరా? అది కూడా లేట్ అవుతుంది. వేడిగా నడబడిందా తిందు. ఏమంటే ఫోన్ నువ్వు తినవా? తినేటప్పుడు ఫోన్ తినేటప్పుడు ఫోన్ చూడవా? నువ్వు తినవా ఫోన్ తినేటప్పుడు అంట. ఏమైంది? ఏమైంది? నోట్ల నుంచి అన్నం ఏం తీస్తున్నావు? చేదుంది పాలకూర. చేదు ఎందుకుంటుంది? ఉప్పు ఎక్కువైందే నీ కొంపదీసి. చేదు ఎందుకు అవుతుంది? ఫ్రై చేసిన ఆయిల్లో మంచిగా అయ్యో వచ్చి నూనెలనే ఫ్రై చేసిన. ఇది చూడు ఎంత మంచిగా ఉందో. కిందేసి వేరే ముద్ద తీసుకో. అది చేదు ఉందేమో. ఏమన్నా వచ్చినట్టుంది అన్నంలా. తీసి వేరే పెట్టుకో. వేరే గిన్నెలే వస్తుంది. చేదు పడుతుంది. చేదేమన్నది. అది దాంట్లో ఏమొచ్చిందో. అది ఏమంటే పచ్చి ముక్కలు ఇట్లా వచ్చినాయి కదా, అట్లా అనిపిస్తున్నట్టు. ఇంకొక ముద్ద పెట్టుకొని చూడు. డాడీ నీకొక చెప్పనా? ఏంది చెప్పేది? నువ్వు తిను. నీ బెండకాయ కూడా వేసుకో. నువ్వు నీకొక చెప్పనా? అంజలి తినే. అరే ఏందే బాలే పాలకూర నాది.
పాలకూరనే. రెడ్ అయింది. ఆకులేదు ఇట్లున్నాయి. ఎర్ర పాలకూర అది. ఇది చూడు, ఇది స్మెల్ చూడొచ్చు. ఎంత మంచి వస్తుంది. ఎర్ర పాలకూరనే. పాలకూరని పట్టుకొని గంత పరిశీలిస్తున్నాం. మైదాకు వాసన వస్తుంది. అది మైదాకే. నువ్వు కూడా లేచి నీకు ఇచ్చిన పాలకూర అని. అసలు ఇప్పుడు ఎందుకు కూడా నేను ప్రాంక్ చేస్తున్నాం. తిను పాలకూర అది. మొత్తం తిండిగా కూర్చోబెట్టి అన్ని పిచ్చి పిచ్చి అన్ని చేస్తావు. పాలకూరనే అది. అంజలి నువ్వు ఎందుకు చెప్పినావు? అది ఏమన్నా మైదాకా? ఏంది కాదా? ఎర్రగా అవుతుంది మరి. ఇదేంది? ఎర్రగా అవుతుందా? ఏది చూపి. ఇదేంది? అయితే పొద్దున సరిపెడుతుంది బాగా ఒళ్ళంతా వలుగుతుంది అన్నదా. మైదాకు తింటే నువ్వు తెల్లగా అయ్యి పలుగవు అనేసి మైదాకు కూర చేసిన అనమాట. తినబ్బా. ఏ కాదు, సారీ సారీ సారీ. కాఫీ పోయి తిన్నామంటే ఇవన్నీ పిచ్చి పిచ్చి అన్ని పెడతాయి. ఫ్రెండ్స్ చూడండి, ఇగో రాజేష్ అయితే గిన్నె ఎత్తేసిండు కోపంలా. ఇంత సీరియస్ అవుతుందని నేను ఇట్లా అనుకోలేదు ఫ్రెండ్స్. ఈ కోపంలో అయితే పాపం వెళ్ళిపోయిండు, ఆకలేస్తుందని. పొద్దుంతా చేసేసి వచ్చిన వాళ్ళు అసలు ఏ రంగిట్లో నాకు చాలా తప్పు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేనైతే రాజేష్ని తీసుకొని వస్తా. ఓయ్ దా, ఓయ్ బెండకాయ కూడా నిందురా దా. ఫ్రెండ్స్ పోతుంది మా రాజేష్ అయితే బయటికి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు రాజేష్ అయితే మస్తు సీరియస్ అయిపోయింది ఫ్రెండ్స్ నా మీద అయితే. ఇక రాజేష్కి అయితే ఆకలేస్తుంది అంటే ఇప్పుడు బెండకాయ కర్రీ వేసి అయితే అన్నం పెడతా. అందుకనే పాపడాలకి ఇట్లా ఏంచిస్తారు రాజేష్కి, ఎందుకంటే నా మీద సీరియస్ అయింది కదా. అందుకనే వీడియో మాత్రం మస్తు సక్సెస్ అయింది ఫ్రెండ్స్. ఓకేనా, లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్, మస్తు ఉంటుంది. రాజేష్ నిజంగానే అనుకొని మంచి కుమ్ముదామని చూసింది పాలకూరతోని. ఓకేనా ఫ్రెండ్స్, లాస్ట్ వరకు అయితే చూడండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో ఏం చేయాలనేసి మీరే నాకు సలహా ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్ మళ్ళా.